ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గత 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం ఆదివారం తెల్లవారుజామున 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యతో మాగంటి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా ఈయన 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి మాగంటి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మాగంటి గోపీనాథ్ 1963లో హైదరాబాద్ లో జన్మించారు. ఓయూలో BA పూర్తి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్ గా, హైదరాబాద్ టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 9,242 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఆయన విజయం సాధించారు. ఇక గోపీనాథ్ మృతి పట్ల ప్రముఖులంతా కూడా సంతాపం తెలుపుతా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల చాలా బాధాకరమని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని, సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. గోపీనాథ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేవారని కేటీఆర్, హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నాయకులంతా కూడా, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కూడా దిగ్భ్రాంతి చెందారు. టీడీపీతో రాజకీయ ప్రారంభించిన ఆయన పదవులను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారని మాగంటి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మరి సంతాపం అయితే ప్రకటించారు. ఇక మాగంటి మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు అని చెప్పి కేటీఆర్ అయితే ప్రస్తావించారు. ఆదివారం తెల్లవారుజామున మాగంటి గోపీనాథ్ మృతి చెందారనే వార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ కు చేరుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. మాగంటి మృతికి బీఆర్ఎస్ తీరని లోటు అని చెప్పి కేటీఆర్ అయితే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు, మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని, మీడియా కూడా సహకరించాలని దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది. వారికి కూడా ధన్యవాదాలు.
మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ, ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వచ్చిపోయే వాళ్ళకి, వచ్చిపోయే వీఐపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.